ప్రార్థనలోకి పెంచిన అందరూ కూడా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు ప్రభువా. మీ సాన్నిధ్యంలో నిలబడి ప్రార్థనలో ఉన్నాము నాయన తండ్రి. నిలబడిన వాడు వట్టివాడు మట్టివాడు నిష్ప్రయోజకుడు ప్రభువా తండ్రి. నిలబడుచుండగా మీ సహాయం చేయండి. మీ మాటల్లో ఉన్న విషయాలు మాకు నేర్పించండి. తద్వారా నాయన మేము మీ ద్వారా దీవించబడి విధేయులుగా కృపతో నింపబడిన వారులుగా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరంభం నుండి ముగింపు వరకు నీ సన్ని తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో ఒక వాక్య భాగమును చదివి మనము కొద్ది సమయము దాన్ని ధ్యానిద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. కొన్ని మాటలు మనము ఇక్కడ ఆదికాండంలో చదవబడిన వాక్య భాగము దేవుడు మనకి ఈ యొక్క వాక్య భాగంలో నుండి దేవుడు మన వ్యక్తిగతమైన జీవితాలలో ప్రభు పట్ల మనకున్న విశ్వాసము, ఆత్మ సంబంధమైన సంబంధము, ఆ వైఖరి, ఆ విషయాలు ఈ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు దీనిలో ఉన్నవి. కొన్ని మాటలు మనం జానిద్దాము. అయితే ఈ బావులు గురించి ఈ వాక్య భాగంలో చదువుతున్నాం. ఈ బావులు అబ్రహాం గారు తవ్వించారు అని వాటిని గురించి మనం చూస్తున్నాం. అయితే మరలా తిరిగి ఆ బావులను ఇస్సాకు సేవకులు అవి తవ్వుతున్నారని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అబ్రహాము తవ్వించిన బావులు అని మనం చదువుతున్నప్పుడు అబ్రహాము మన తండ్రి అయిన దేవునికి సూచనగా ఉన్నారు. గమనించాలి. అబ్రహాము యెహోవా దేవునికి సూచనగా ఉన్నారు. అయితే మానవుణ్ణి ఆయన పోలుకు చెప్పున దేవుడు చేసి ఆ మానవుని నాసికాంధ్రంలో జీవాయువును ఉంచారు. అయితే ఈ బావి ఒక ప్రభునందు విశ్వాసముతో ఉన్న మానవ జాతికి సూచనలుగా ఉన్నాయి. ఈ బావి అంటే రక్షణ పొందిన ఒక విశ్వాసికి సూచనగా ఉన్నాయి. స్తోత్రం. ఇస్సాకును చూసేటప్పటికి ఇస్సాకు ప్రభు అయిన యేసు క్రీస్తుకి సూచనగా గుర్తుగా ఉన్నారు. అయితే అబ్రహాము తవ్వించిన బావులు అని చూస్తున్న సమయంలో అవి జలలు గల బావులు అని చెప్పబడింది. జలలు గల బావులు అంటే దేవుడు మానవునిలో జీవవాయువును పంపించారు.
జీవాత్మతో నింపారు మనిషిని. ఆ జీవాత్మ గురించే వాక్యం ఏం చెప్తుందంటే, ఆ ఆత్మ గూర్చి యేసు ప్రభువు చెప్పారు. ఆ మహా పండుగ దినములో ఆయన అన్నారు, ఎవరైతే దప్పికొని ఉన్నారో వారు నా యొద్దకు వచ్చి మీ దప్పికను తీర్చుకోండి అన్నారు. అంటే ఆ జల జలలు అనే ఈ మాట మనం చూస్తున్నప్పుడు ఇది వాక్యానికి ఉపయోగించబడిన మాట. అట్లాగే పరిశుద్ధాత్మకు కూడా వాడబడిన మాట. మనం యోహాను 7:29 ఈ విషయాన్ని మనం అంటే యేసు ప్రభు చెప్పారు. అయితే చూడండి, దేవుడు సృష్టించిన మానవుడు యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడిన వ్యక్తి ఈ లోకంలో విశ్వాసంతో జీవించుచున్న సమయములలో దేవునికి స్తోత్రం, జీవమునిచ్చారు. అట్లాగే ఆ జీవము ఆ వ్యక్తి పర్యవేక్షణలో ఉండి కాపాడుకునేటట్లుగా కూడా దేవుడు వాక్యాన్ని కూడా ఇచ్చారు. స్తోత్రం. అయితే వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆ బావులు నిండా జలములు ఉన్నవి, నీళ్లు ఉన్నవి. అంటే బావి సాధారణంగా ఒక గ్రామంలో ఒక బావి ఉంటే ఆ బావి ఆ గ్రామంలో ఉన్న మనుషులందరికీ దాహం తీర్చేదై ఉంటుంది. చూడండి, అంటే ఆ బావి ఆ గ్రామము దాహం తీర్చడమే కాదు, ఆ గ్రామం యొక్క జీవానికి ఆధారమై ఉన్నది. నీళ్ళు జీవానికి ఆధారమై ఉంది. నీరు లేకపోతే మనిషి బ్రతకలేడు, చనిపోతారు. జీవనాధారమై ఉన్నది నీరు. చూడండి, అయితే ఇప్పుడు ఈ బావి గురించి మనం చూస్తున్నప్పుడు ఫిలిప్తీలు వాటిని మన్నుతో నింపేశారు అని వాక్యంలో చూస్తున్నాం. మన్నుతో నింపేశారు, మన్నుతో. చూడండి, ఎవరైనా అసలు ఆ బావి నిండా నీళ్లు ఉన్నప్పుడు ఆ బావిలో ఎవరు కూడా తోడుకోవటానికి చేద వేస్తారు, లేదా ఏదో బకెట్ వేసుకుంటారు, నీళ్లు తీసుకుంటారు. కానీ మన్ను ఎవరు వేస్తారు? మట్టి ఎవరు వేస్తారు? మట్టి ఎవరు వేస్తారు? ఏ మనుషులు మట్టి వేయరు. మనుషులకి జీవనాధారముగా ఉన్న ఆ బావి విషయంలో చూసినప్పుడు ఎవరు కూడా ఆ మట్టి వేయరు, పనికిరాని వస్తువులు వేయరు. విన్నారా? అయితే చూసినప్పుడు దానిలో ఫిలిప్తీలు మన్ను పోసేశారు అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన్ను అంటే మట్టి. మట్టి అనేది మనం చూస్తుంటే భూ సంబంధమైన విషయాలు అని మనం గ్రహించాలి. భూ సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధం అంటే సూర్యుని కింద ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలతో ఈ రోజున అపవాది విశ్వాసులు హృదయాలలో జీవజలము అనబడిన దేవుని వాక్యానికి బదులు, పరిశుద్ధాత్మ శక్తికి బదులు ఇవి నివాసం చేయాలి మనుషుల హృదయాలలో. బావులంటే మనుషుల హృదయాలు. వాటికి బదులు ఏమున్నది బావిలో అంటే మన్ను ఉంది. మన్ను. ఆ మన్ను ఏమైంది? ఆ మన్ను వేయటం వలన బావి అడుగు భాగంలో ఉన్న జల ఏదైతే ఉందో అది కప్పబడి ఉంది. అంటే దానిపైన
ఈ ఈ ఈ మన్ను వేసేసి ఆ జలమును సమాధి చేసేలా అనుకున్నాడు అపవాది. దాన్ని పైకి రాకుండా, దాన్ని ఉబ్బకుండా అంటే ఆ జలము ఆగదు. మన్నేసి పూర్తి చేసేసారు పూర్తిగా పై వరకు. నీరు లేదు, నీరు కనపట్ల, ఆ జలము కనపట్ల. ఆ జలమునకు సంబంధించిన ఆ ధ్వని కనపడట్లేదు. చూడండి, భూమిలో జలం ఉంటుంది. నీళ్లు బావిలో తోడుతూ ఉండగానే ఆ బావిలో ఉన్న నీరు తరిగిపోదు. ఎంతమంది తోడని. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క జీవము, ఆ ప్రవాహం. ఆ వ్యక్తి దాన్ని కాపాడుకుంటున్నప్పుడు, ఎవరైతే దాన్ని కాపాడుకుంటున్నారో లోక సంబంధమైన విషయాలు ఏమాత్రము దానిలో పడకుండా, దేనిలో, హృదయం అనే బావిలో పడకుండా, అయితే అవి పడి వాటిని పూర్తిగా నింపేసినప్పుడు వాటికి అబ్రాము కొన్ని పేర్లు పెట్టుకున్నాడు. చూడండి, ఇప్పుడు మనం కూడా చూస్తాము. పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి లోక సంబంధమైన కార్యకలాపాల్లో నుండి బయటకు వచ్చేసి ప్రభు ప్రేమను ప్రతిదినము పొందుకుంటూ, ఒకరినొకరిని ప్రేమించుకుంటూ, ఒకరినొకరిని ఆదరించుకుంటూ దైవ ప్రేమలో కొనసాగి వెళ్ళిపోతున్న వ్యక్తులు. స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం పొందినప్పుడు సేవకులు వారికి ఒక ఆ పాత పేరుతో పిలవకుండా ఇక దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే వారు వాక్యంతో తీర్చబడుతున్నారో అప్పుడు ఒక పరిశుద్ధ గ్రంథంలో ఎవరో ఒక భక్తుల పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఆ దినము నుండి వారిని ఆ పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. అబ్రాహాము తవ్వించిన బావులు, వాటి కూడా మరి పేర్లు పెట్టినట్లుగా చూస్తున్నాం. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఒక పేరు పెట్టుకుని ఆయన నూతన నిబంధన సంఘంలో ఆయన పిలుచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఆ ఫిలిప్తీలు ఏం చేశారు? మన్ను పోసేశారు అని. ఫిలిప్తీలు ఎవరికి సూచనగా ఉన్నారంటే అసూయకు సూచనగా ఉన్నారు. అసూయ. ఈ అసూయలో చాలా ఉన్నాయి. ఈ అసూయలో అహంకారం ఉంది, కోపం ఉంది, అలాగే పాపము చేసే ప్రేరేపణ కలుగు చేసే అటువంటి క్రియలు కూడా దానిలో ఉన్నాయి. ఇటువంటి విషయాలన్నీ ఆ ఫిలిప్తీలు తీసుకొచ్చేసి మన్ను పోసి పూడ్చేశారు. ఇక దానిలో జల లేదు. జల అంటే వాక్యం చాలా వింటాం, కానీ వాక్యము విన్న వాక్యం నిలిచి ఉండట్లేదు. మరేముంది అంటే ఎప్పుడు వారి గూర్చి చింత, వారి గూర్చి ఆలోచన, లోక సంబంధమైన యాతన, ఇవన్నీ విషయాలతో అపవాది నింపేశాడు. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ కార్యములు తీవ్రంగా జరిగించాలని ప్రభుకి ఆలోచన ఉంది. అందుకే అబ్రాహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకు మరలా ఆ బావులను సేవకులు పెట్టి తవ్విస్తున్నాడు అని మనం చూస్తున్నాం. బావి తవ్వటం ఏంటి? ఒకసారి ఆలోచించండి మీరు. బావి తవ్వటం ఏంటి? ఆల్రెడీ ఒకసారి తవ్విన బావి మరలా ఎందుకు తవ్వాల్సి వచ్చింది అంటే
ఈ రోజున మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇస్సాకు సూచనగా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన వాక్యం అనే వాడిగల రెండంచుల ఖడ్గము బళ్ళెములాగా గుణపంలాగా ఉండి మరి విశ్వాసుల జీవితాల్లో అపవాది దీవెన లేకుండా, సమాధానము సంతోషము ఆసక్తి లేకుండా నిర్జీవ క్రియలతో మనుషులను నింపేసింది. నిర్జీవ క్రియలు అనే మన్ను పోసేసింది. నిర్జీవ క్రియలు అంటే ఏమిటంటే ప్రేమ లేకుండా చేసే పని ఏదైతే ఉందో అది నిర్జీవ క్రియ అని వాక్యంలో చెప్పబడి ఉంది. ప్రేమ లేకుండా ఏదైతే మనం చేస్తామో, ఇష్టం లేకుండా ఏదైతే చేస్తాం పని చేస్తాం. చూడండి, కొంతమంది ఇంట్లో కూడా పనులు చేస్తారు. ఇష్టపూర్వకంగా చేసిన వంట ఎలా ఉంటుంది? ఇష్టపూర్వకంగా చేసిన వంట ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు నచ్చిన కూర ఏదో తెచ్చుకుని ఇంట్లో వచ్చేస్తాం. అర్జెంటుగా వండు, ఆకలేస్తుంది, తింటాము. ఆ వండే వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళ మూడ్ బాగుండి ఏం బాగుండి వాళ్ళ మూడ్ బాగుండి వాళ్ళు మంచిగా సంతోషంగా ఉండి అలాగుంటున్నప్పుడు ఆ కూరలో అన్నీ సమపాళ్ళలో పడతాయి. సమపాళ్ళు అంటే నూనె ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, అది సమపాళ్ళలో పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వాళ్ళ మూడ్ బాగలేదు. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఏది ఎంత వేస్తున్నారో తెలియదు. ఆ వండిన తర్వాత అది మనము అన్నం పెట్టుకుని మంచినీళ్ళు పెట్టుకుని చక్కగా తినడానికి కూర్చున్నప్పుడు అన్నంలో ఆ కూర వేసి కలుపుకుంటున్నప్పుడు అది ఎట్లా ఉంటుంది? ఆ కూర చెడిపోతుంది. కారణం ఏంటి? నూనె వేయలేదా? వేసారు. ఉప్పు వేయలేదా? వేసారు. కారం వేయలేదా? అన్ని దినుసులు వేసారు దాంట్లో. కారణం ఏంటంటే చేసే వ్యక్తిలో ఆ సరైన ఆ స్థితి లేనప్పుడు అది చెడిపోతుంది. వండలేదా అనడానికి వండాము, తేలేదా అనడానికి తెచ్చాము. అంటే కనిపిస్తుంది పని, కానీ ఆ పని ఉపయోగపడదు. దాన్ని నిర్జీవ క్రియ అంటారు. నిర్జీవ క్రియ. ఇష్టముతో చేసింది జీవము కలిగిన క్రియ. స్తోత్రం. గమనించవలసిన విషయం ఏంటంటే కొత్త నిబంధన సంఘానికి మన ప్రభు రక్షకునిగా ఉన్నాడు. అంటే ఏ వ్యక్తి పాడైపోకుండా, ఏ విశ్వాసి, ఏ సహోదరి పాడైపోకుండా మరలా ఇస్సాకు ఏం చేస్తున్నాడు? వాటిని మళ్ళీ పని వాళ్ళను పెట్టి తవ్విస్తున్నాడు అని చూస్తున్నాడు. అంటే పనివారంటే సేవకులు అని అర్థం. సేవకుల దగ్గర ఏం పెట్టి తవ్విస్తున్నారు అని అంటే సేవకులకి వాక్యం ఇస్తున్నారు. వాక్యం ఇచ్చి ప్రతి విశ్వాసి హృదయములో మరి లోక సంబంధమైన విషయాలతో సాతాను సంఘంలోకి లోక సంబంధించిన విషయాలు, సంఘములో ఉన్న వారి లోపల హృదయాల్లోనికి దురాశలు, ఇటువంటి విషయాలను తీసుకొచ్చి ఆ ఆత్మలో దీవెనకు బదులుగా, చూడండి, ఆ జీవ జలానికి బదులుగా ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో ఉండవలసిన వ్యక్తులను ఈ లోక సంబంధించిన విషయాలతో నింపబడిపోవటం వల్ల మరి పూర్తిగా బావికి అంచుల వరకు ఇక్కడ వరకు మట్టి నింపేసినప్పుడు ఇక ఆ మట్టి భూ సంబంధమైన తలంపులతోటే ఆ వ్యక్తులు మనుషులు ఉండేట్లుగా అపవాది ఉద్దేశం అదేవై ఉంది. జీవం గురించి ఆలోచించొద్దు, జీవాత్మ గురించి ఆలోచించొద్దు, పరిశుద్ధాత్మ కార్యం గురించి ఆలోచించొద్దు, పరిశుద్ధాత్మ నడిపింపు గురించి ఆలోచించొద్దు, నీ జీవితం గురించి దేవునికి
ఆ, అప్పగించుకున్న ఆ జీవితం గురించి ఆలోచించవద్దు. నీకు దేవుడు అనుగ్రహించే కృపను గురించి ఆలోచించవద్దు. దేవుడు అనుగ్రహించే మహిమ ఆనందం గురించి ఆలోచించవద్దు. మరి నిండుగా మొత్తం అంతా నిండిపోయినప్పుడు మిగతా ఎక్కడ కూడా ఖాళీ లేదు ఆలోచించడానికి. కారణం ఏంటంటే అందుకే వాక్యం నిలబడలేనప్పుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ కృపాకాలంలో సంఘానికి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఏం చేస్తారు అని అంటే, ప్రభు రాకడ దగ్గరగా ఉంది కదా, ప్రతి వ్యక్తిని కూడా నీవు నీ జీవితంలో అపవాది చేస్తున్న కార్యాలను దానికి సహకరిస్తూ దానికి లోబడిపోతూ ఉంటున్న వ్యక్తుల జీవితాలను వాక్యం ద్వారా మెలుగు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేస్తాడు? వాక్యంతో తవ్వుతాడు. అదంతా తీసి మళ్ళీ మళ్ళీ బయటకు వేసేయాలి. అదంతా బయటకు వేసేయాలి. ఏవైతే వేసేసారో అవన్నీ మళ్ళీ బయటకు వేసేసేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు అపోస్తల కార్యంలో మనం చూస్తాము, ఓడలో ప్రయాణం చేస్తుంటే పెద్ద తుఫాను ఆ ఓడ మీదకి వచ్చింది. ఆ సందర్భంలో ఆ ఓడలో చాలా విలువైన సామాగ్రి వస్తువులు ఉన్నాయి. ఓడంటే చిన్నది కాదు, చాలా పెద్దది. చాలా విలువైన సామాన్లతో ఆ ఓడ చాలా టైట్గా ఉంది, చాలా బరువు కలిగి ఉంది. ఆ ఓడ సామాన్లన్నిటితో నింపబడి ఉన్నప్పుడు పౌలు అన్నాడు, అవి తీసేసి బయట పారేసేయండి. అవి ఎంత విలువైనా. ఎందుచేతంటే ఓడ తేలికవ్వాలి. కెరటాలు వచ్చేసి ఆ నీరు వచ్చేసి ఆ ఓడలోనికి ఆ నీరు వచ్చేస్తుంది. బయట ఉన్న ఆ వాటర్ ఓడలోనికి వచ్చేస్తే ఓడ నీటిలోనే ఉంటుంది, కానీ నీరు ఓడలోనికి రాకూడదు. విశ్వాసి లోకంలోనే ఉంటారు, కానీ లోకం విశ్వాసులోనికి రాకూడదు. దాంట్లో సామాన్లు తీసి పాడేయండి అన్నారు. ఏం చేతంటే ఓడ సేఫ్ సైడ్గా ఉండాలంటే, ఓడలో ఉన్న వాళ్ళు బ్రతకాలి అంటే, వాళ్ళ గమ్యానికి ఆ ఓడ వెళ్ళాలి అంటే, రక్షణ పొందిన ఒక విశ్వాసి దేవుని ఆ యాత్రలో, ఆ దేవుని రాజ్యం యొక్క ప్రయాణంలో ఆ ప్రయాణం సఫలకృతము చేయాలి అంటే, దేవుని ఉద్దేశం ఒక వ్యక్తిలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే, ఆ వ్యక్తి తేలికవ్వాలి. అపవాది ఏం చేసింది? వాటితో ఆ వ్యక్తిని బరువుగా చేసేసింది. అవి మోసుకుంటూ ఆ వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వాక్యంలో 18 చదువునైనది 17 వచ్చిన ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివాసము చేశారు. ఎందుకు? ప్రభు మనతో నివాసం చేయటానికి ఉన్నారు. మన గుడారములో ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఎందుకు నివాసము? కారణం ఏమిటంటే ఇప్పుడు మనల్ని శుభ్రపరచాలి. అక్కడ నివాసం ఎందుకు ఉండవలసి వచ్చింది? మట్టేసేసారు, బావిలు పాడైపోయినాయి. ఆ బావిని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఆయన ఆ లోయలోనికి వచ్చి లోయ అంటే లోకం, తండ్రి దగ్గర ఉన్న స్థానాన్ని విడిచిపెట్టేసి లోకానికి వచ్చి నివాసము చేశారు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా మన గుడారంలో ఆయన నివాసం చేయటానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. నీ దేహం అనే దేవాలయము. నీవు ఆయనకు సొత్తు అయి ఉన్నావు. పరిశుద్ధాత్మకు నీవు ఆలయమై ఉన్నావు.
ఆయన నీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని సంఘాన్ని ప్రశ్నిస్తాడు పౌలు. ఈ మాటలు మనం గమనించాలి. ఏమేమితో నింపబడి ఉన్నది? ఇస్సాకు సేవకుల్ని పెట్టి ఆ బావులు తవ్వించడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలైన వారు కూడా అవి గుర్తించి ప్రభువా వీటితో మేము నింపబడి ఉన్నాం, నేను పలానా దాంతో ఉండిపోయాను, పరిశుద్ధాత్మతో ఆరాధన చేసే అనుభవం కోల్పోయాను, శరీరం అలిసిపోయింది, శరీరం ఎన్నో రకాలుగా నన్ను ప్రేరేపిస్తుంది, నన్ను బలహీనపరుస్తుంది, నిర్జీవ క్రియల వైపు నా మనసు మళ్ళీపోతుంది, వాటి నుండి నన్ను విడిపించు ప్రభువా అని ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేస్తుందో, సంఘం అంటే సంఘములో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఆ ప్రభుని వేడుకుంటారో, మొర్ర పెడతారో, అప్పుడు తప్పకుండా వాటినన్నీ కూడా ప్రభు నీలో నుండి బయటికి తీసి వాటి నుండి నిన్ను వేరు చేయగలరు. హల్లెలూయా. వేరు చేయగలరు. అప్పుడు మరలా అదిగో అడుగు నుండి పోయింది కదా, ఆ జీవ జలము మరలా నీలో అది ఉబకటం అనేది ప్రారంభమవుతుంది. దేవుడు మరలా తిరిగి నీకు ఆ పునర్జీవాన్ని కలుగు చేస్తారు. పునర్జీవాన్ని మళ్ళీ తిరిగి ఆ జీవాన్ని మరలా ఆయన మళ్ళీ రేపుతారు నీలో. ఏం చేద్దంటే, నీవు దీవెనకు పిలువబడిన దానం. సంఘాన్ని దీవెనకు అంటే ఆశీర్వాదానికి పిలిచాడు ఆయన. ఏ ఆశీర్వాదము? కృపావరాలతో, అన్య భాషలతో, ప్రవచనాలతో, ఇటువంటి పరసంబంధమైన ఫలాలతో నింపేయటానికి సంఘాన్ని అందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ఆయన. అయితే సాతాను ఉద్దేశం ఏమిటి? లోకం వైపు సంఘాన్ని మళ్ళించాలి, లోకం వైపు ఆ దృష్టిని మళ్ళించాలి. ఈ మధ్యన ఈ పోరాటంలో దేవుడు వాక్యాన్ని ఇచ్చి మనల్ని మెలుకు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆఖరిగా మరొక మాట కూడా మనం చూద్దాము. కొలసీ సంఘానికి పౌలు 3వ అధ్యాయంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ ఏం చెప్పారంటే, మీరు క్రీస్తులోండి లేపబడిన వారైతే. మంచి గమనించాలి. ఎక్కడంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. పౌలు అంటున్నారు, యేసు క్రీస్తు ఈ లోకానికి ఆయన శరీరధారిగా వచ్చారు. దేవుడు శరీరధారి కాడు. శరీరం కలిగిన వారు ఎవరంటే నరులు, మనుషులే. దేవుడు శరీరము కలిగి లేడు. ఆయన ఆత్మస్వరూపి. అయితే శరీరమును ధరించుకొని లోకములో 3.5 సంవత్సరాలు ఆయన భూలోకంలో పరసంబంధమైన సంగతులను బోధించారు, తెలియచేసి ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణించినను తిరిగి లేస్తారు అని చెప్పారు. మరణించినను తిరిగి లేస్తారు, నిత్యము జీవిస్తారు అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. శిష్యులతో చెప్పారు, నన్ను రోమన్ సైనికులు తీసుకువెళ్ళి వారు సిలువేసి చంపుతారు, సమాధి చేస్తారు, అయితే నేను తిరిగి లేస్తాను అని చెప్పారు. హల్లెలూయా. ఆ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ అయితే విశ్వాసులతో చెప్తున్నారు, సంఘమా
దేవుని బిడ్డలారా, విశ్వాసి, క్రీస్తుతో ఇప్పుడు నీవు క్రీస్తుతో లేపబడిన దానవు, లేపబడిన వాడవు. యేసును సిలువేసి చంపారు. చనిపోయిన యేసు చావులోనే ఉండిపోలేదు. ఆయన 3వ దినాన్న మరల లేచారు. ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడు పౌలు. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారు. స్తోత్రం. అంటే సంఘానికి పునర్జీవము, సంఘానికి నిత్యత్వము, సంఘానికి నిత్య జీవము ప్రభువు వాగ్దానము చేశాడు. సంఘానికి లోకాన్ని వాగ్దానము చేసినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. సంఘానికి ఉన్న వాగ్దానం ఏమిటంటే నిత్యత్వం, నిత్య జీవం. లోకానికి నిత్య జీవాన్ని వాగ్దానం చేయలేదు ప్రభు. మరి నిత్య జీవము ఎవరికి వాగ్దానం చేశారు అని అంటే, ఎవరైతే ప్రభునందు విశ్వసించి క్రీస్తుతో కూడా లేపబడతాను నేను కూడా అని నమ్మి విశ్వాసంలోనికి వచ్చిన వారు సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, పరిచారకులు అవ్వచ్చు, ఎవరైనా కూడా అందరికీ ఇది సంబంధించిన విషయం. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే ఎందుకట నువ్వు భూమి మీద జీవించినా నీవు పరసంబంధమైన వ్యక్తివి. ఒక పరసంబంధమైన ఒక ప్రపంచం అనేది నీకు ఉంది. అది దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఆ ప్రపంచము అది కేవలము ప్రభువు వారి కొరకు మాత్రమే వాగ్దానం చేసి వారితో చెప్పారు, నేనుండు స్థలములో మీరుండు లాగున. ఈ వాగ్దానము లోకానికి మాత్రం కాదు. మరి ఎవరికి అంటే, ఎవరైతే తన విశ్వాసాన్ని, తన రక్షణను, తన ఆత్మీయ జీవితాన్ని, తన శారీరకమైన జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని వ్యక్తిగతంగా వాక్యము ద్వారా పరిశీలించుకుంటారు, అటువంటి వారికి మాత్రమే వాగ్దానం చేశాడు. నిత్యరాజ్యము వాగ్దానం చేశాడు, నిత్యత్వం వాగ్దానం చేశాడు, మహిమతో ఉండే వాగ్దానం చేశాడు, ప్రభుతో ఉండే వాగ్దానం చేశాడు. నేను ఎక్కడ ఉంటాను మీరు కూడా అక్కడే ఉంటారని చెప్పాను. అది మరణము లేని ప్రపంచం, మహిమతో కూడిన ప్రపంచం. అక్కడ ఆకలి లేదు, దుఃఖము లేదు, అక్కడ రాత్రి లేదు. గొర్రెపిల్ల అక్కడ దీపముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప సంకల్పము, ఆలోచన ప్రభు సంఘాన్ని బట్టి ఎంతో ఆలోచన ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభువుతో సంఘము కూడా పాలిభాగస్తులై ఉన్నారు. కొత్త నిబంధన సంఘం ఆయనలో, ఆయన మహిమలో, ఆయన నిత్యత్వంలో పాలిభాగస్తులుగా చేస్తున్నాడు ప్రభువు. భూమి మీదే నిన్ను శుద్ధి చేసి, భూమి మీదే నిన్ను పరిశుద్ధపరిచి, భూమి మీదే తన పరిశుద్ధ వాక్కులతో, తన పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆయన నిన్ను దిద్దుకునేటట్లుగా చేసి, హల్లెలూయా, హల్లెలూయా, ఒక గొప్ప ఆలోచన సంఘం పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే సంఘము లోకములో ఉంది. సంఘానికి ఉన్న లక్షణాలు ఏమిటి అనేది చూస్తే, ప్రభువుకి ఏ లక్షణాలు అయితే ఉన్నావో ఆ లక్షణాలు కలిగి సంఘాన్ని నింపాలని ప్రభుకి ఆలోచన కలిగి ఉన్నాడు. సంఘానికి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించుకొనవలెననే నా ఆజ్ఞ. చాలండి. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా
సంఘమును గూర్చి ఎన్నో పోలికలు, ఎన్నో ఆలోచనలు ఆయన కలిగి ఉన్నారు. ఈ అధ్యాయంలో మీరు తీగలై ఉన్నారు, తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడు, నేను ద్రాక్షవల్లినే అని ఎన్నో పోలికలు సంఘమును గూర్చి అమితమైన ఆలోచన, దప్పిక, ప్రేమ కలిగి ఉన్నారు ప్రభు. అయితే యేసుని వెంబడించే శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఒకరిని ఒకరు. ఎవరు? ఇప్పుడు ఈ ఆజ్ఞ ఎవరికిచ్చారు అంటే ప్రభువు లోకానికి కాదు, ఆయన సంఘమును, ఆయన వెంబడించే శిష్యువ బృందానికి ఇచ్చాడు. విన్నారా? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. కారణం ఏమిటంటే ఈ మాట చెప్పడానికి ముందు ఆయన వాళ్ళని ప్రేమించాడు. యేసు వారిని ప్రేమించారు. ప్రేమతో ప్రభు నింపబడ్డాడు. ఆ ప్రేమను, ఆ వాత్సల్యాన్ని, ఆ జీవాన్ని తను వెంబడిస్తున్న శిశు బృందానికి నింపాడు. నింపి ఆయన చెప్పాడు, ఇది ఆజ్ఞ అని చెప్పాడు. ఏంటి? మామూలుగా ఏదో చెప్పేసి ఊరుకోలేదు. ఇది ఆజ్ఞ. అంటే నిత్యత్వానికి వాగ్దానం చేయబడిన సంఘానికి ఉండవలసిన లక్షణం, సంఘములో ఉన్న వారికి ఉన్న లక్షణము ప్రభు యొక్క దైవికమైన ప్రేమ. మీరు ఒకరిని ఒకరు మీరు ప్రేమించాలి. శిష్యుల్లో ఎన్నో అవలక్షణాలు, అవిధేయతలు ఎన్నో శిష్యుల్లో ఉన్నాయి. ఎన్నోసార్లు గద్దించారు, ఎన్నోసార్లు హెచ్చరించారు, ఎన్నోసార్లు వారిని కలుసుకున్నారు. ఇక ప్రభువు సిలువకు సమీపించుచున్న సమయం, దగ్గరకు వస్తున్న సమయంలో శిష్యులతో మాట్లాడే మాటలు, వైఖరి మార్పు వచ్చింది. ఇక గద్దించటం అనేది కాకుండా వాళ్ళు ప్రేమిస్తున్నారు. మీరు ప్రేమ కలిగి ఉండాలి. నీ ప్రేమ నీలోనే ఉంచుకోవటం, దేవుని ప్రేమ నాలో ఉందని చెప్పుకోవడం అనేది కాకుండా నీవు ఒకరిని ఒకరు, అంటే సంఘములో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, మరి ఈ ప్రేమ ఏ లాభాన్ని, ఏ ఆశను కోరేది కాదు. ప్రభు ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ, ఏది ఆశించేది కాదు. అంటే సంఘములో ఉన్నవారు ఒకరినొకరు ప్రేమించటము అంటే, ఒకరినొకరు భరించటం అంటే ఏదో ఆశించి కాదు. కొంతమంది ప్రేమిస్తారు, వాళ్ళ మాట వింటేనే ప్రేమిస్తారు, వాళ్ళ మాటకి అనుకూలంగా ఉంటే డబ్బులు ఇస్తారు, వాళ్ళ మాటకు అనుకూలంగా ఉంటే సహకరిస్తారు, సహాయం చేస్తారు. దేవుని మాట పక్కన పెట్టేసి, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి అట్లా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ అది ఆ శారీరకమైన శరీరం నుండి వచ్చే ప్రేమ. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఆత్మ ద్వారా తన శిష్యులకు నేర్పిస్తున్న విషయం, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు కొంచెం లోపాలు, బలహీనతలు ఉన్నా సహించాలి. ఏం చేతంటే ఆయన మన బలహీనతలను కూడా ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించాలి అనే గుణం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోని 32వ వచనంలో దేవుని వాక్యం ఈ మాట కూడా చెప్తుంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకడు. చూడండి, ఈ మాట పౌలు చెప్పుచున్న మాట పౌలే కాదు, కేవలము యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి ఉండవలసిన క్వాలిటీస్, విలువలు, లక్షణాలు. మీరు ఒకరిని ఒకరు
ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి, కరుణా హృదయులై కరుణా హృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము క్రీస్తునందు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. స్తోత్రం. సంఘానికి ఉండవలసిన మరొక లక్షణం ఏమిటి అంటే క్షమాగుణం. నేను నిన్ను ఎందుకు క్షమించాలి అంటే పౌలు అంటున్నారు, యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమించారు. నీ పాపాన్ని క్షమించారు, నీ అవిధేయతను క్షమించారు, నీ మూర్ఖత్వాన్ని క్షమించారు, నీ అన్యాయాన్ని క్షమించారు, నీ దౌర్భాగ్యమైన స్థితిని క్షమించారు. అయితే నీకు కళ్ళ ముందు నీ సహోదరుని చూసినప్పుడు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో కనిపించి ఉండవచ్చు. పౌలు అంటాడు, నీవెంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను క్షమించిన ప్రకారము నీవు కూడా వాళ్ళని క్షమించాలి. సంఘంలో ఉన్న వారికి గమనించవలసిన విషయం ఒకటి, ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకోవాలి. రెండోది, ఒకని ఎడల ఒకరు దయ కలిగి. ఏమిటి మాట? దయ కలిగి. కొంతమంది అంటారు, నేను క్షమించలేనండి, నేను క్షమించాను. నీ మీద నా మీద దయ కలిగి ఉన్నాడు. ఆయన దయ చూపించాడు కాబట్టే ఈ రోజున ఇంకా మనం సజీవులుగా భూమి మీద ఉన్నాం. ఎంతో చచ్చేడంత పాపాలు చేస్తున్నా కూడా ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. ఆయన కానీ ఒకని ఎడల ఒకడు కరుణా హృదయులై. కరుణ అంటే పైకి తీపి మాటలు కాదు, కానీ హృదయము యేసు క్రీస్తు కరుణా హృదయులై మీరు ఒకని ఎడల ఒకరు మీరు క్షమించుకోవాలి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు హృదయము కరుణతో నింపబడాలి, దయతో నింపబడాలి, జాలితో నింపబడాలి, కృపతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి. ఇప్పుడు ఇవన్నీ లోపలికి సరఫరా చేసేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఒక విశ్వాసి జీవితంలోనికి, ఒక సహోదరుడిని జీవితంలోనికి, ఒక సహోదరి జీవితంలోనికి నీ లోపలికి సరఫరా చేసేది ఎవరు అంటే ఈ సంఘ కాలంలో పరిశుద్ధాత్మ. ఆయన సరఫరా చేస్తాడు. నీలో ఉన్న నిర్జీవ క్రియలను గురించి తెలియజేస్తాడు. వాటి నుండి నిన్ను విడిపిస్తాడు, వాటి నుండి నిన్ను బయటకు తీసుకొస్తాడు, వాటి భార్య నుండి నిన్ను తప్పిస్తాడు. క్షమాగుణంతో, దయాగుణంతో నేను నింపేసినప్పుడు ప్రభుకి అనుకూలంగా, ప్రభుకి దగ్గరగా, సమాధానానికి దగ్గరగా, ఆనందానికి దగ్గరగా, నెమ్మదికి దగ్గరగా, నువ్వు కష్టం, బాధ, అవమానంలో ఈ పరిస్థితుల్లో కొంచెం నలుగుతున్నా ఒక సమాధానకరమైన స్థితి నీ మనస్సులో ఉంచుతారు. కారణం ఏంటంటే అవన్నీ కూడా తీసేస్తున్నారు కదా, ఇవన్నీ ఒప్పేసుకున్నా కదా, చెప్తున్నా కదా, ప్రభుత్వ ప్రార్థనలో చెప్తున్నా నేను ఇది అని. అటువంటి స్వభావం కొంతమంది క్షమించడానికి, క్షమాపణ అడగటానికి కొంతమందికి స్వయం అడ్డొస్తుంది. ఆ మాట రాదు చాలామందికి. పాటలు పాడతారు, ఊగిపోతారు ఆరాధనలో. నన్ను క్షమించు అనే మాట త్వరగా రాదు. ఎందుకు చేతో తెలుసా? ఎందుకు రాదంటే హృదయము దయతో లేదు, కరుణతో లేదు,
పైకి రూపంలో భక్తి ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ క్షమించే మనస్సు లేదు, క్షమాపణ అడగటం అనేది లేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రవచనాలు చెప్పేస్తారు, భాషలు మాట్లాడేస్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఏదైనా అవిధేయత జరిగినా కూడా అది గుర్తించి, ప్రభువా నేను ఇలా తప్పిపోయాను, లేకపోతే నేను ఒకరి ఎడల ఒకరు నేను దుర్మార్గంగా ప్రవర్తించాను అని వారిని ఎవరు ఎదుటైతే ప్రవర్తించారో వారిని క్షమాపణ అడగటం అనేది వారికి ఇష్టం ఉండదు, వారి స్వయం అడ్డొస్తుంది. కారణం ఏంటంటే కరుణ కృపతో ఆ హృదయం లేదు, అసూయతో. ఫిలిప్తీలు ఆ బావిని ఫిలిప్తీలు మన్నుతో వేసి నింపేసినట్లుగా, ఎంత భయంకరమైన పరిస్థితి. అలాగే ఉండి ఒకవేళ ప్రభు పిలిస్తే నువ్వు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు అనే ఆలోచన నీకు ఉండాలి. సంఘము, వాక్యము, బోధ, వాక్య పరిచర్య ఎందుకు అని అంటే, ఒకవేళ నీ హృదయము దయ కలిగి లేదేమో, కరుణించే మనస్సు లేదేమో, క్షమించే ఆ స్థితి నీ హృదయానికి లేదేమో. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి ద్వారా యేసుక్రీస్తు లోకానికి పంపించి మనకి క్షమాపణ మనకు దొరికింది. మనం క్షమించబడ్డామే గనక మనం కూడా ఇతరులు క్షమించాలని ప్రభు వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలని నేర్పిస్తుంది. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి. నీ వెతుకుదల, నీ తాపత్రయం, నీకున్న యాతన, నీకున్న తాపత్రయం దేని కొరకు ఒకసారి మరి మీరందరూ కూడా ఒకసారి పరిశీలించుకోవాలని ప్రభు ఇచ్చే శ్రేష్టమైన దీవెన, వాగ్దానములు ఎన్నో ప్రభు మనకిచ్చున్నాడు. ఆ వాగ్దానములన్నీ స్వతంత్రించుకోవటానికి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనవి, నిత్యము ఉండేవి, తాత్కాలికమైనవి కాదు. ప్రభు ఇచ్చే వాగ్దానములు, వాటితో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని నింపేసేయాలి అని దేవుని ఆలోచన ఉన్నది. సంఘం పట్ల ప్రభువుకున్న ఉద్దేశమును వాక్యం ద్వారా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. సంఘం మీద ఉన్న ఎంత అమితమైన ప్రేమ, దయ ఉన్నది. రేపు ఈ సంఘము ప్రేమ కలిగి రేపు ఆయన ఎదుట నిలవబడాలని ఆయన ఆలోచన కలిగి ఉంది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు సంఘాన్ని సంపూర్ణంగా ఆ విధంగా మరి నింపబడినట్లుగా సంఘం కూడా ఆ విధంగానే మనసు కలిగి ఉన్నట్లుగా ఉండాలని దేవుని సేవకునిగా నా ప్రార్థన. ఈ సమయంలో ప్రార్థిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నాతో మీరు ఈ ప్రార్థనలో మీరు ఒక్కొక్కరు ఏకీభవించాలని మరి నేను కోరుతూ ఉన్నాను. ప్రభువు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతి మాట విషయంలో మీరు ఏకీభవించాలి. ఎవరు కూడా మీరు కళ్ళు తెరవద్దు. అందరూ కూడా ఈ ప్రార్థనలో నువ్వు మరి సంఘం అంతా కూడా ఏకీభవించాలి. వాస్తవాన్ని గుర్తించాలి. ప్రభు ఆలోచన గుర్తించాలి. సహోదరులరా, సహోదరి, ఆయన కరుణ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఆయన క్షమాగుణము కలిగిన వాడు. అట్టి స్థితిలో సంఘాన్ని చూడాలని ఉద్దేశము గలవాడు. ఆ స్థితి అందరికీ ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. ఆ కరుణతో నింపబడినప్పుడు నీ హృదయం ఎంతో సమాధానంతో ఉంటుంది, ఎంతో సంతోషంతో ఉంటుంది. నీ హృదయంలో ఉన్న గలిబిలులన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుచేతంటే నీకు ఎన్నో బాధ్యతలు, ఎన్నో మరి అంశాలు నీ జీవితంలో ఉండవచ్చు. నీ కుటుంబం పరంగా
నీకెన్నో అవసరాలు నీకు ఉండవచ్చు, వాటి గురించి నువ్వు ఎంతో ఆలోచన కలిగి ఉండవచ్చు. ఆ విషయాలే ఎక్కువ నిన్ను శోధిస్తూ కూడా ఉండవచ్చు. అయినా నువ్వు ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు క్షమాగుణం కలిగి ఉండాలి. అవి ఉన్నప్పుడు దయతో నేను నిన్ను నింపుతాను, కరుణతో నింపుతాను, నిన్ను నేను దీవిస్తాను. అప్పుడు నీవు దీవెన పొందితే దీవించబడ్డ నిన్ను బట్టి నీ కుటుంబంలో అందరూ దీవెనకు వారు హక్కుదారులు అవుతారు. ఎందుకంటే నీ స్వభావం, నీ దయాగుణం, నీ కరుణ హృదయం, దానిని బట్టి అందరూ కుటుంబంలో ప్రభు చేత దీవించబడతారు. సహోదరి సహోదరులరా, ఈ విషయాలు మీరు గ్రహించాలని ప్రభు పేట మరి దేవుని సేవకుడుగా మిమ్మల్ని బతిమాలు కొనుచు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. బిడ్డలందరూ వాక్యం విన్నారు, వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉన్న స్థితిగతులు సమస్తం ఎరిగిన వాడు నాయన. అజ్ఞానం నుండి వారిని దూరపరిచి, భయము ఆందోళన నుంచి దూరపరిచి, నీ కరుణా హృదయముతో క్షమాగుణముతో ఒకరి ఎడల ఒకరు నాయన ప్రేమ చేత హృదయాలను నింపుకునేటట్లుగా అందరినీ మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులైన వారిని మీరు బలపరచండి నాయన. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపతో కప్పండి ప్రభువా, మీకు స్తోత్రాలు. రక్షణ లేని వారి జీవితంలో రక్షణ కలుగు చేయండి నాయనా, మీకు స్తోత్రాలు, వందనాలు. కృంగుతున్న వారిని మీ కృపా వాక్యము ద్వారా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. సమస్తము మీ మహిమ కొరకు సంఘాన్ని నిలవబెట్టమని, సంఘాన్ని నీ కృపగల హస్తాలకు అప్పగించుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం సంఘానికి తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది కార్యములకు నాశం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.